అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కలికిరిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సేంద్రియ ఎరువుల ద్వారా పండించే కూరగాయలు ఉపయోగించి డ్రోన్ల ద్వారా సేంద్రియ ఎరువులు విత్తనాలను ఆయన పరిశీలించారు. పీలేరు నియోజకవర్గంలో దాదాపు 38,490 మంది రైతులకు 26.93 కోట్లు లబ్ధి. పీలేరు మండలంలో అర్హత గల రైతులు 6,201 మందికి మొత్తం 4.34 కోట్ల రూపాయలు. కేవిపల్లి మండలంలో అర్హత గల రైతులు 8,386 మందికి మొత్తం 5.87 కోట్ల రూపాయలు. వాయల్పాడు మండలంలో అర్హత గల రైతులు 6,507 మందికి మొత్తం 4.55 కోట్ల రూపాయలు. కలకడ మండలంలో అర్హత గల రైతులు 5,787 మందికి మొత్తం 4.05 కోట్ల రూపాయలు. కలికిరి మండలంలో అర్హత గల రైతులు 5,064 మందికి మొత్తం 3.54 కోట్ల రూపాయలు. గుర్రంకొండ మండలంలో అర్హత గల రైతులు 6,545 మందికి మొత్తం 4.58 కోట్ల రూపాయలు. పీలేరు నియోజకవర్గ 6 మండలాల్లోని అర్హత గల రైతులు 38,490 మందికి మొత్తం 26.93 కోట్ల రూపాయల లబ్ధి. 6,500 మంది రైతులు 3,27,00,000 స్టేట్ గవర్నమెంట్ 1,31,00,000 సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 38,490 మంది రైతులకు మన నియోజకవర్గం మాటే. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ తరఫున 20 కోట్లు, సెంట్రల్ గవర్నమెంట్ తరఫున 7,70,00,000 ఒక ఇన్స్టాల్మెంట్. ఇంకా 2 ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయి. కాబట్టి ఎంత డబ్బు మనము ఇంకా ఏదన్నా రేపు ప్రజలు తప్పు చేస్తే మన నాయకులు తప్పంటే ప్రజలు తప్పు కాదు, మనం చెప్పలేకపోయినామనుకోవాలి. మనం అంటే ఇంకా ఏ ప్రభుత్వం చేయలేదు. 100,000 కోట్లు ఇప్పుడు ఎవరు చేయలేదు. ఏదైతే మాట చెప్పామో మాట నిలుపుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు చేయటం జరిగింది మన ప్రభుత్వము, మీరు గెలిపించిన దానికి. కాబట్టి మనం ప్రజల్లో తీసుకెళ్లాలని అనుభవం కోరుకుంటున్నాం. అందరినీ ఖచ్చితంగా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి.